దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు తన కృపా వార్త ద్వారా కృపగలిగిన దేవుడు మనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ దినం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. సాయంకాలము ఏడుపు వచ్చినా ఉదయమున నీకు సంతోషము కలుగును. కీర్తన గ్రంథం 30:5. సాయంకాలము ఏడుపు వచ్చినా, సాయంకాలం నైట్ అంతా కూర్చు ఏడ్చినా ఉదయం కల్లా సంతోషము కాసుకుని కూర్చుంటుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో దినం ఎలా ప్రారంభమైందంటే సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకల్లా ఆ దినం ముగుస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో అలాగా సాయంకాలం అంటే చెమ్మ చీకటి, దుఃఖానికి, కన్నీరికి, మరి బాధలకి ఇది సాదృశ్యంగా ఉంది. అయితే ఉదయం కల్లా దేవుడు కంటికి చీకటిని చీల్చుకొని ఉదయం నీ కోసం కాసుకుని ఉందన్న విషయాన్ని మర్చిపోద్దు. అందుకనే కన్నీళ్ళు కలకాలం ఉండవు. కరుణ కలిగిన దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అందుకనే భక్తులు కూడా చాలామంది ఇలాంటి కన్నీటి అనుభవాలు గుండా చాలామంది భక్తులు జీవితాలను ప్రారంభించారు. తర్వాత వాళ్ళ జీవితాల్లో అరుణోదయ కాంతి వలె వాళ్ళ బ్రతుకులను ముగించారు. ఈరోజు నీ జీవితంలో ఏంటి నాకు ఈ దుఃఖం, ఏంటి నాకు ఈ బాధ, ఈ కన్నీళ్ళు, ఈ కష్టం అనుకుంటామేమో కానీ ఉదయం నీ కోసం కాసుకుని కూర్చుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ప్రభు చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుడు కాయనున్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఈ అబ్రహాము మెసొపొతేమియా నుండి ప్రయాణమై వచ్చినప్పుడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు 2 గాడిదలతో వచ్చాడట. 2 గాడిదలతో వచ్చాడు. అతను 2 గాడిదలతో వచ్చాడు. ఆయన జీవితం ఎలా ప్రారంభమైందంటే ఆయన చెట్టు కింద కాపురం ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. ఎక్కడ కాపురం ఉన్నాడంటే చెట్టు కింద కాపురం ఉన్నాడు. అయితే అబ్రహాము ఇల్లు ఉన్నా లేకపోయినా, ఆయన చెట్టు కింద కాపురం ఉన్నా దేవుణ్ణి స్తుతించటం మానలా, ప్రార్థన చేయటం మానలా, బలిపీఠం కట్టడం మానలా. ఇక అబ్రహాము జీవితంలో దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. మనకైతే ఇల్లున్న లేకపోయినా అద్దు కట్టుకునే స్తోమతైనా మనకు ఉంటుంది. కొంతమందికి అయితే సొంత ఇల్లే ఉన్నాయి. కానీ మన జీవితాల్లో కూడా బాధపడుతూనే ఉంటాం. కానీ అబ్రహాముకి ఏమీ లేదు. 2 గాడిదలతో వచ్చాడు. అతని జీవితం చీకటితో ప్రారంభమైంది, దుఃఖముతో ప్రారంభమైంది, కన్నీళ్ళతో ప్రారంభమైంది. కానీ తర్వాత అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి, దేవుడి మీద ఆధారాన్ని బట్టి అబ్రహాము జీవితం ఎంత వెలుగుతో నింపాడో దేవుడు తెలుసండి. ఆదికాండం 24:1 చూస్తే అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించడం రాయబడింది. అన్ని విషయములలో, ఏ విషయంలో అయితే వేడిచాడో, ఏ విషయంలో అయితే కన్నీరు కార్చాడో, ఆ అన్ని విషయములలో అబ్రహామును ఏం చేసి చెప్పండి? ఆశీర్వదించాడంట. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము తన ఇంట పుట్టిన వారే 300 మంది అంట. అంటే 300 మంది పిల్లలు ఉన్నారంటే అతని దగ్గర పనివారు ఉన్నారు. 200 మంది పనివారు ఉన్నారంట. ఎంతగా దీవించారు చూడండి అబ్రహాం జీవితంలో. 200 మంది అబ్రహాం ఇంటి 200 మంది పనివారు ఉన్నారంట. పనివారు ఉన్నారు అంటే ఒకరోజు
అబ్రహాముని, చెట్టు కింద ఉన్న అబ్రహాముని ఆస్వాదించాడు. అతని గెండి, బంగారములు, దాసదాసీలు, గొర్రెలు, గొడ్లు, పశువులు, బహుమంది పనివారు కలిగిన వారుగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు అబ్రహాముకి ఒక చక్కని వారసుని ఇచ్చాడు, తన సంతానాన్ని దీవించాడు. అబ్రహాముకి రాత్రి ఏడుపు వచ్చింది, సాయంకాలం దుఃఖంతో ఉన్నాడు. దినాలు గడుస్తున్నప్పుడు ఆయన కోసం ఉదయం కాసుకుని కూర్చుంది. అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ విషయాలు అయితే నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావు, బిడ్డల విషయంలో అబ్రహాం ఏడ్చాడు. ప్రభా అని ఒక చక్కని కుమారునిచ్చి అతని సంతానముని దీవించాడు దేవుడు. అబ్రహాము చెట్టు కింద కూర్చున్న దేవుని గణపరిస్తే ఈరోజు అతనికి బహుమందు పనివారు కలిగిన వాడుగా దీవించాడు. అతని భూముల్ని సమస్తాన్ని దీవించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు. నీ కన్నీళ్ళు కలకాలం ఉండదు, నీ అప్పులు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉండవు, నీ అనారోగ్యము ఎల్లకాలం ఉండదు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఈ స్థితి ఎప్పటికీ పర్మనెంట్ కాదు. అది ఒక రోజున నీ స్థితిని చూసి మురిచిపోయే రోజు రాబోతుంది. నన్ను ఎంతగా దేవుడు దీవించాడా అని అప్పుడు నీ స్థితిని చూసి నువ్వే మురిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుని స్తోత్రం. అలాగనే రెండోది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు సంఖ్యాకాండం 14-29 మనం చూస్తే కానాను దేశానికి తీసుకెళ్తానని ప్రభువు చెప్పాడు. వాళ్ళు వెళ్ళవలసిన వాగ్దానం చేశాడు దేవుడు. వారు ఎలా వెళ్ళారు తెలుసా? అరణ్యంలో గుండా వెళ్ళారు. ఎండగా ఎటు వెళ్ళాలో తెలియదు. తర్వాత ఎండలు, చుట్టుపక్కల శత్రువులు, ఆయన రాత్రి అనుభవాలు, ఇలాంటి పరిస్థితులు గుండా అరణ్యంలో గుండా నడుచుకుంటూ వెళ్ళారు. తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఈ దుఃఖము కొన్ని రోజులే అని వాళ్ళకి తెలుసు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఈ అరణ్య యాత్ర ముగిసిన తర్వాత కానానులో ప్రవేశిస్తారు. అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. అంటే ఈరోజు సాయంకాలం, రాత్రి అనుభవం, దుఃఖము, ఇవన్నీ విషయాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. వాళ్ళు కొద్ది రోజులు అరణ్యం నడిచారు. అయినా ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి పాలు తేనెలు ప్రవహించు అనుభవంలోకి నడిపిస్తాడు. అంటే సమృద్ధిని దేవుడిస్తాడు. సమృద్ధిని దేవుడిచ్చి నిశ్చయముగా దేవుడు అలాంటి అనుభవం నీకు దేవుడిస్తాడు. పాలు తేనెలు ప్రవహించంటే సమృద్ధిని దేవుడిస్తాడు. అందుకని యేసయ్య మన అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదురు అంటారు. ఒకరోజు దేవుడు నీ దుఃఖాన్ని ఆయన ఆనందంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ దినమున దేవుడు ఏ విషయాల్లో నువ్వు దుఃఖిస్తున్నావో, బాధపడుతున్నావో ఆ విషయంలోనే సంతోషకరమైన శుభవార్త నీ జీవితంలో వినబోతున్నావు. అందుకని ఈ కృపావార్త ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే దేవుడు మన గాఢాంధకారపు అనుభవంలో గుండి వెళ్ళినా మధ్యాహ్నకాల తేజస్సు వలె నీ బ్రతుకుని దేవుడు ప్రకాశింప చేయబోతున్న సంగతి నువ్వు మర్చిపోవద్దని ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాను. అందుకనే కన్నీళ్ళు కలకాలం ఉండదు, కొద్ది రోజులే నీ దుఃఖమైన ఏడుపైన. ఆ తర్వాత అబ్రహాము జీవితాల్లో అన్ని విషయాలను దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల దేశాల్లో అరణ్య యాత్ర ముగిసిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు అనుభవంలోకి ఎలా నడిపించాడో నీ జీవితాన్ని కూడా దేవుడు అలాంటి అనుభవంలోనికి ఆ దేవుడు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని కొన్ని రోజులు మనం చీకటి అనగా సాయంకాలంగా ఉంటుంది. సాయంకాలం అంటే చీకటి అనగా దుఃఖము, కన్నీరు, ఏడుపు, ఈ బలహీనత, ఈ పరిస్థితి గుండానే వెళ్తున్నాం.
కానీ అరుణోదయం నీ కోసం కాచుకొని కూర్చుని, ఉదయం నీ కోసం కాచుకొని కూర్చుని, చీకటిని చీల్చుకొని ఆయన సూర్యోదయము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితులన్నిటిని దాటి రేపు మధ్యాహ్న కాల తేజస్వరి నీ బ్రతుకుని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. అప్పటి వరకు అబ్రహాము దేవుని స్తుతించడం మానలా, అబ్రహాము ప్రార్థన చేయటం మానలా, అబ్రహాము బలిపీఠం కట్టడం మానలా. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా చుట్టుపక్కల ఎండున్న అరణ్యములో నడుస్తున్నా, వాళ్ళకి నీళ్లు లేకపోయినా, దేవుడు సన్నిధిలో వాళ్ళు చుట్టుపక్కల శత్రువులు ఉన్నా వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఉదయం అనే పాలు తేలిన ప్రపంచ దేశాన్ని అబ్రహాంకి అన్ని విషయాల్లో ఎలా దీవించాడో నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కూడా ఆయన అరుణోదయ కాంతి వలె, మధ్యాహ్న కాల తేజస్సు వలె నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించునుగాక. ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యమైన నీ బిడ్డల జీవితాల్లో ప్రభు అన్నాడు, సాయంకాలం ఏడుపు వచ్చినా నీకు ఉదయమున నీకు సంతోషం కలుగునని చెప్పారు. ఈరోజు సాయంకాలం అంటే రాత్రి అంటే దుఃఖానికి, ఏడుపుకి, బాధలకి ఇవన్నీ సాదృశ్యంగా ఉన్నాయి. కానీ ఉదయం మాకు ఒకటి ఉందని మర్చిపోవద్దు అని చెప్పారు. అలాగే మేమందరం కూడా ప్రభా ఆశీర్వాదం కాసుకుని ఉంది, ఆరోగ్యం కాసుకుని ఉంది ప్రభా, మా జీవితాల్లో గొప్ప విజయాలు కాసుకున్న సంగతి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాం విశ్వాసం ఎలా నడిచాడో నడిచే కృప బిడ్డకు దయచేయమని యేసు నామములో వాళ్ళ బ్రతుకుల్ని సాయంకాలం నాయనా చీకటిలో నుండి మధ్యాహ్న కాల తేజస్సు వాళ్ళ బ్రతుకులు ప్రకాశింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.